గైస్ ఇదంతా ఇప్పుడు తీసినాం. బోర్ని ఈ బోర్ గైస్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ అది లిఫ్టర్, దాంతో లిఫ్ట్ చేస్తారు. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ మన ఇచ్చోడో బ్లాగర్. ఈరోజు మనమైతే చేనులోకి వచ్చినాం. ఫార్మింగ్ బ్లాగ్లో ఒక వీడియో. ఇక్కడ మీకు బోర్ కనిపిస్తుంది కదా, ఇదే ఈరోజు బోర్ రిపేర్ అన్నమాట. ఈడు మెకానిక్, ఈ మెకానిక్తోని తీపిచ్చేది ఉంది ఈరోజు. ఇదంతా తీసి అంటే ఇది వర్క్ చేస్తలేదు, సో దాన్ని ఓపెన్ చేసి చూస్తాం అన్నమాట ఈరోజు. అంటే ఏం ప్రాబ్లం ఉంది, ఏముంది అనేది చెక్ చేస్తాం. అంటే వర్షాలు లేవు కదా, చూడండి ఇక్కడ మేము మిర్చి టమాటా అవి పెట్టినాం కదా, అవి పోయినాయి, అన్నీ చనిపోయినాయి. వాటర్ లేవు. వాటర్ అంటే బోర్లో మోటార్ ఖరాబ్ అయింది కాబట్టి వాటర్ మేము పెట్టలేకపోయినాం. వర్షం పడుతుంది అనుకున్నాం, వర్షం ఏమో పడతలేదు. మీకు చూపిస్తా. టమాటా ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని అయితే ఓకే ఉన్నాయి. ఇది టమాటా, ఇగో ఇక్కడ చూడండి చనిపోయింది. ఇదైతే అట్లా అటు సైడ్ అక్కడ మిర్చి కదా, అక్కడ నుండి అటు మిర్చి కదా, మిర్చి మొక్కలు అయితే మొత్తానికి చనిపోయినాయి. టమాటా కూడా మ్యాక్సిమం చనిపోయినాయి, అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. సో మళ్ళీ వేరే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే మేము చేనులోకి వచ్చి ఆ బోర్ అనేది తీసి ఏం ప్రాబ్లం ఉన్నదని తెలుసుకొని రిపేర్కి ఇస్తాం. లేదు బాగుంటే వేస్తాం. ఇంకొకటి అక్కడ ఉంది బోరు, ఆ బోర్ వచ్చేసి బాగుంది, కాకపోతే అక్కడ వాటర్ అనేవి లేవన్నమాట. అది పనిచేస్తుంది. అయితే ఇదేమన్నా ప్రాబ్లం ఉంటే దీన్ని తీసేసి ఆ బోర్ తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాం అన్నమాట. చూపిస్తా ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు మా బ్యాచ్ ఇదన్నమాట. 1 2 3 4 4 5 మెంబర్స్. ఈడొకడు, నేనొకడు, వాళ్ళు 4 5. ఎస్, మొత్తము ఇది దీంతో ఈజీగా తీయచ్చు. ఏడొకడు. ఓకే, ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తా తర్వాత. ఇది మన సెటప్, అంటే చూపిస్తా అది ఎట్లా ఓపెన్ చేస్తారు అనేది. ఇప్పుడైతే సెటప్ చేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి బోరు, ఇదేమో దానికి పైపు లిఫ్ట్ చేయడానికి ఇది లిఫ్టర్. ఈ లిఫ్టర్ అది చూద్దాం. మీకు ఏమన్నా బోర్ రిపేర్స్ ఏమన్నా ఉంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది పెడతా కింద. వీళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తే వాళ్ళు వచ్చి ఎక్కడైనా రిపేర్ చేస్తారన్నమాట. అంటే ఇరుక్కపోయిన బోర్లు కానీ ఇట్లా పైపులు తీసేది ఉన్నా కానీ వీళ్ళు తీస్తారు, వీళ్ళతో తీపించుకోవచ్చు. అది లిఫ్టర్, దాంతో లిఫ్ట్ చేస్తారు. అది అక్కడ కొండ అయితే పెట్టేశారు. చూడండి ఎట్లా లిఫ్ట్ అవుతుంది. చూపిస్తా. చూడండి అది ఎట్లా ఫిట్ చేస్తున్నారు. అంటే అది గ్రిప్ అన్నమాట. ఆ గ్రిప్ ద్వారా ఆగిపోతుంది. వాళ్ళు కొంచెం కొంచెం లిఫ్ట్ చేస్తారు, వీళ్ళేమో పైకి లేచిన కొద్దీ టైట్ చేస్తూ పోతారు. దాని ద్వారా అది గ్రిప్ ద్వారా పైప్స్ అనేవి లోపలికి పోకుండా ఆగిపోతుంది. అంటే వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు టైట్ చేస్తూ ఉంటారు. లిఫ్ట్ చేసి లూజ్ చేస్తారు, మళ్ళీ టైట్ చేస్తారు, అట్లా ఆగిపోతుంది. అట్లా చేయడం వల్ల కొంచెం కొంచెం పైకి వచ్చేస్తుంది. పైప్స్ అనేవి జాయింట్స్ ఉంటాయి కాబట్టి ఆ జాయింట్ రాగానే మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి, ఈ పానాల ద్వారా ఆ పైప్స్ అనేవి లూజ్ చేసి ఒక్కొక్క పైప్ అనేది రిమూవ్ చేస్తారన్నమాట.
సో గాయ్స్ అట్లా లిఫ్ట్ చేస్తారన్నమాట. అది చూడండి, ఇది లిఫ్ట్ చేస్తుంది. ఇక్కడేమో కింద వాళ్ళు టైట్ చేస్తే ఇక్కడ మనం లిఫ్ట్ చేసుకోవచ్చు ఇట్లా. సో మళ్ళీ ఇప్పుడు నేను వాళ్ళతో కొంచెం చేసేస్తా. గాయ్స్ మొత్తం 12-13 పైప్స్ తీసినాం. తీసిన తర్వాత మోటార్ అయితే బయటకు వచ్చింది. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవే పైప్స్. 1 2 3 4 5 6 7 8 9 10 13, అక్కడ 1 14. ఇక మోటార్ అయితే వచ్చేసింది. మొత్తం 14 పైప్స్. ఇక ఇక్కడ వైర్ అయితే తెగిపోయింది, అందుకే మాకు మోటార్ అనేది స్టార్ట్ కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మోటార్ మొత్తం అంటే వైర్ అనేది మొత్తం తెగిపోయింది. సో అందుకే రాలేదు ఇంత వైర్. ఇంత వెయిట్ ఉంటుంది. చూపిస్తా తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఇదంతా ఇప్పుడు తీసేసి ఇగో ఇప్పుడు మా వాళ్ళు అయితే చెక్ చేస్తారు. ఇగో ఇక్కడ తెగిపోయింది, ఇది తెగిపోయిన దాన్ని మొత్తం టెస్ట్ చేయాలని అంటున్నారు. అందుకే మేము మొన్న మోటార్ వేసినా కానీ రాలేదు. ఈరోజు అయితే టెస్ట్ చేయాలి. మొత్తం ఇదంతా ఇది తెగిపోయి ఉంది. ఇక్కడ ఏమో చచ్చరేమైంది, ఇక్కడ కూడా తెగిపోయింది వైర్, ఇక్కడ తెగిపోయింది, ఇంకా ఇక్కడ కూడా తెగిపోయింది. ఇట్లా చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. ఆ డ్యామేజ్ అన్నీ మేము మోటార్ అయితే ఖరాబ్ కాలేదు. ఓకే అన్న, వైర్ ప్రాబ్లం అన్న. వీడు మెకానిక్ పెద్ద, అంటే వీళ్ళందరికీ సేట్ ఇస్తాను. వీళ్ళ నంబర్ అయితే పెడతాం. మీకు ఏమన్నా ఇంకా మోటార్ ప్రాబ్లమ్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. చూపిస్తా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఇప్పుడైతే వైర్ కట్ చేస్తుండే, ఎక్కడి నుంచి తెగిపోయింది అక్కడ నుంచి కట్ చేసిన తర్వాత నెక్స్ట్ జాయింట్స్ కొట్టేసి ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తా. గ్యాస్ ఇప్పుడు ఇంకో రెండో బోర్కి అయితే వచ్చినాం. ఆ బోరు తీసి పక్కకు పెట్టేసినాం. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చినాం. సెకండ్ బోర్ ఇది. దీని మోటార్ అయితే వర్క్ చేస్తుంది, కానీ దీంట్లో వాటర్ పైపులు అయితే లేవు దీనికి ఎక్కువ, కాబట్టి ఇది మోటార్ రన్ అవుతుంది కానీ వాటర్ అయితే కింద ఉన్నాయన్నమాట, పైపులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మా వాళ్ళు అయితే టెస్టింగ్ చేస్తారు. ఒకసారి చూపి బాటో. ఇక్కడ లైట్ వచ్చిందా తెలిసిందో చూడండి ఒకసారి, పని చేస్తుంది. అది లైట్ వస్తే వర్క్ అయినట్టు, లైట్ రాకపోతే వర్క్ అవ్వనట్టు. ఇప్పుడు సెకండ్ బోర్ ఇది. వైర్ అయితే ఓకే ఉంది, మోటార్ కూడా ఓకేనే ఉంది. మొన్న టెస్ట్ చేసినాం. ఇప్పుడు అదంతా తీసేసి ఓపెన్ చేయాలి. సేమ్ దానిలాగా పైకి తీసి లిఫ్ట్ చేసి తీయాలి. ఇప్పుడు ఇది కూడా లిఫ్ట్ చేస్తాం అన్నమాట. ఇది లిఫ్ట్ చేసిన తర్వాత మీకు మోటారు కండిషన్ అనేది చూపిస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇది సెకండ్ బోర్లో 11-12 పైప్స్ అయినాయి. ఈ 12 పైప్స్ అయితే తీసేసినాం. ఇంకొకటి ఉంది అనుకుంటా. మొత్తం ఇక్కడ 13 అక్కడ 13 ఉన్నాయి. ఇది ఒకటి లాస్ట్. దీని తర్వాత డైరెక్ట్గా మోటార్ అయితే వచ్చేస్తుంది. వీడు బాగా వర్క్ చేస్తుండే ఈరోజు. చూడండి ఇక్కడ వర్షం లేదు, మేఘాలు అయితే అసలే కనిపిస్తలేవు. ఈ రోజు నుంచి వర్షం అన్నారు, కాకపోతే ఈరోజు వర్షం కాదు కదా, అసలు మేఘాలు కూడా దగ్గరికి రాలేవు. ఇదంతా సోయా మాది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించిన. అది సోయా, ఇది సోయా, అటు పత్తి మంచిగా వచ్చింది. కానీ మనకు వాటర్ కావాలంటే బోర్లు మంచిగా చేయించుకోవాలి. వాటర్ అయితే ఉన్నాయి, కాకపోతే బోర్ రిపేర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈరోజు తీస్తున్నాం అన్నమాట. ఇదంతా చూద్దాం. మోటార్ అయితే తీసి బయటికి తీసిన తర్వాత
మోటార్ అయితే వచ్చేసింది. రైట్, ఇక్కడే ఉంది దగ్గరలో. జాలి దొరికిస్తుంది. రైట్. లాస్ట్ ఇది ఒకటే పైప్ ఇప్పుడు. రైట్, మోటార్ అయితే వచ్చింది. వైర్ తేడా వాళ్ళకి మొత్తం లోపల వైర్ అయితే చుట్టేసుకుంది మొత్తం. బొమ్మరిది అది మొత్తం చుట్టుకుంది. ఇంకొకసారి ఒక్క రౌండ్ పైకి లేపు. ఒక్కసారి పైకి లేపితే మనకు అర్థమవుతుంది. అంటే వైరు అది చుట్టుకున్నదంతా వెళ్ళిపోతుంది. ఇగో ఇక్కడ తెగిపోయే ఛాయిస్ ఉన్నది. ఇగో ఇక్కడ బాటో చాలు. లేపు, పైకి లేపు. మీరే ఇంకా కింది పోని, ఇంకా పోని లేపు. అది ఓకే. ఇప్పుడైతే మనం ఈ మోటార్ అయితే తీసేద్దాం బయటికి. అది ఇప్పుడైతే ఆ బోర్ని ఈ బోర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. సెకండ్ బోర్ అన్నా కదా, ఆ బోర్ని వచ్చేసి మోటార్ని అక్కడికి అయితే ఫస్ట్ బోర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. వాళ్ళిద్దరు వస్తారు అటు నుంచి, వీళ్ళిద్దరు. నేను వచ్చేసి ఇక్కడ పైప్ అయితే పట్టుకున్నా, సారీ వైర్ అయితే పట్టుకున్నా. ఇప్పుడు ఆ మోటార్లో దించేయాలి. ఇక ఈ మోటార్ని ఆ బోర్లో దించేస్తే మన పని అయిపోతుంది. ఏయ్ ఆర్కి గాయస్, లంచ్ తర్వాత ఇప్పుడు మేము ఇది స్టార్ట్ చేసినాం. జాయింట్స్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు ఈ జాయింట్స్ వేసిన తర్వాత బోర్ లోపలికి దించేస్తాం. ఇక ఈ అంకుల్ వాళ్ళు వచ్చిండ్రు, సబ్స్క్రైబర్స్. వీళ్ళది అంకుల్ వాళ్ళదే చైన్ పట్టినాం అన్నట్టు మేము. మీదే చైన్ ఇది. ఇక్కడ పెట్టేసాయి, ఇక్కడ పైన పెట్టి చూడు, మంచిగా చూడు. అలా చూస్తాడు. గాయస్, ఈరోజు అయితే చాలా లేట్ అయింది. ఇంకా మాది ఇది దించడం కాలేదు. కొంచెం లంచ్ టైంలోనే కొంచెం లేట్ అయింది. సో ఇది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక పైప్ ఉంది, ఇది ఒక పైప్ ఉంది. ఈ పైపు ప్లస్ అక్కడ కనిపిస్తున్న పైప్ ఒకటి. ఈ పైపులు రెండు మూడు పైపులు దించేస్తే మాత్రం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మా వాళ్ళు జాయింట్ కొడుతుర్రు. ఇది ఒకటి జాయింట్ అయితే అయిపోతుంది. చూడండి, మా వాళ్ళు అయితే అలసిపోయినారు మొత్తానికి. వీళ్ళిద్దరు అక్కడొక్కడు ప్లస్ అక్కడొక్కడు, వీళ్ళిద్దరు పడుకున్నారు. ఈడొక్కడేమో రీల్స్ చూస్తుండు, ఈడ ఇంకొకడేమో పడుకొని రీల్స్ చూస్తుండు. సో కొంచెం చీకటి అయిపోయింది. ఈ చీకటి ఈ రెండు పైపులు అయితే తీసేసి దించేసి వెళ్ళిపోతాం. కరెంట్ కూడా లేదు. కరెంట్ వచ్చిన తర్వాత చెక్ చేయాలంటే చాలాసేపు ఉండాల్సి వస్తుంది. కావున ఇక దించేసి వెళ్ళిపోతాం. మిగతాది ఏమున్నా కానీ ఇంకో నెక్స్ట్ పార్ట్ 2లో అయితే చూసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి.